భారతదేశంలో పంజా విసురుతున్న చైనా మాంజా. నగరంలో తరచూ ప్రమాదాలు, నిషేధం ఉన్న విచ్చలవిడి విక్రయాలు. చైనా మాంజా పంజా విసురుతోంది. నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. చాలామంది వాటి బారిన పడుతున్నారు. మేడలు, అపార్ట్మెంట్లపైకి వెళ్ళి పతంగులను ఎగురవేస్తుండగా కొన్నిసార్లు అవి చెట్లకు చిక్కుకొని తెగిపోతున్నాయి. మాంజా వేలాడుతుంటుంది. ఆ మార్గంలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల మెడకు అది చుట్టుకొని గాయపడుతున్నారు. బైక్ వేగాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది. పక్షులు కూడా వాటికి చిక్కుకొని చనిపోయిన ఘటనలున్నాయి. ఇటీవల శంషీర్గంజ్లో యువకుడు బైక్పై వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జున నగర్లో మరో యువకుడి మెడకు చుట్టుకోవడంతో గాయపడి ఆసుపత్రిలో చేరాడు. మెడ కింది వరకు 10 కుట్లు వేశారు. ఏటా ఈ తరహాలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చైనా మాంజా తయారీ ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. నైలాన్, సింథటిక్, ఫైబర్ దారాలతో తయారు చేస్తారు. ఇందులో గాజు పొడి, అల్యూమినియం ఆక్సైడ్, లోహం చూర్ణం, రంగులు, కృత్రిమ జిగురు మిశ్రమాన్ని పూసి ఎండలో ఆరబెడతారు. ఇలా చేయడం వల్ల తెగిపోకుండా పదునుగా ఉంటుంది. దారాన్ని గట్టిగా లాగితే చేయి తెగిపోయే పరిస్థితి. బైక్పై వీధులు, సందుల్లో వెళ్ళేటప్పుడు పరిసరాలను గమనిస్తూ తక్కువ వేగంతో ప్రయాణించాలి. గాలిపటం తెగితే ఎగరేసిన వ్యక్తే మాంజా తొలగించాలి. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ఫుల్ హెల్మెట్ ధరించాలి. మాంజా రోడ్డు ప్రమాదం జరిగినా కాపాడుతుంది. నిరంతరం తిరిగేవారు బైక్ హ్యాండిల్పై కైట్ గార్డ్లు అమర్చుకోవాలి. గాలిపటాలను ఎగరవేసేందుకు కాటన్, పర్యావరణ హిత దారాలు వాడటం మేలు. చైనా మాంజా వినియోగించొద్దు. రోడ్డు, విద్యుత్ తీగలు, చెట్లు, పై వంతెనల సమీపంలో పతంగులు ఎగురవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై మాంజా ఉంటే GHMC సిబ్బంది తొలగించాలి.